కాంగ్రెస్ సర్కార్ పాలన తీరును ఎండగడుతూ ములుగు జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన బాట పట్టారు. తాడ్వాయి మండలం నార్లపూర్ జిల్లా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలను ఖండించారు. అర్హులైన వారిని పక్కనబెట్టి కాంగ్రెస్ కార్యకర్తల పేర్లను ఫైనల్ లిస్టులో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో హడావిడి చేయడంపై నాగజ్యోతి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికిప్పుడు ఇందిరమ్మ ఇల్లుల పండగ అని చెప్పేసి రాష్ట్రమంతా కూడా ఇందిరమ్మ ఇల్లులు పెట్టి చేయబోయే కార్యక్రమం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లులు ఏదో పేపర్ మాత్రంగా ప్రకటించి దాన్ని ఓట్లుగా మలుచుకునేటువంటి కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు కాంగ్రెస్ నాయకులను. ఒక్కొక్క ఊర్లలో తరిమి కొడుతున్నారు. ఆ గ్రామ సభలలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గ్రామ సభలలో పాల్గొనేటువంటి విధి లేకపోయింది. అంటే ప్రజలు ములుగు నియోజకవర్గంలో కూడా ఎంతో అగ్రెసివ్గా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను మచ్చిగా చేసుకోవాలంటే ఏదో ఒక పథకం పెట్టాలి, ఇచ్చినట్టు చేసి వాళ్ళ ఓట్లు దండుకోవాలని చెప్పేసి ఒక స్టంట్ తప్పితే నిజంగా అర్హులైనటువంటి పేదలకు ఇల్లు ఇద్దామన్న ఉద్దేశం అంతకన్నా కాదు. ఒకానొక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారే స్వయంగా నేను ఎక్కడికి పోయినా నాకు అప్పిస్తలేరు, నన్ను కోసుకొని తింటారా, ఏం చేయమంటారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటారు. అరే మీకే రూపాయి అప్పు పుడతలేదు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళు అప్పులు తెచ్చుకొని ఇల్లులు బేస్మెంట్ లెవెల్ కానీ లేకపోతే స్లాబ్ లెవెల్ కానీ ఇవన్నీ కట్టుకుంటేనే మీరు బిల్లులు ఇస్తారు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి అప్పు పుడుతుందండి? కొంచెమన్నా జ్ఞానం ఉండే మీరు చేస్తున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులని. ముఖ్యమంత్రికి మంత్రులకి అప్పులు పుడతలేవు కదా.